నెబుకద్నెజరు గురించి తెలుసు అందరికీ, వినేమంటారు. అతడు అన్యుడు, దేవుడు రాజుగా నియమించాడు. మంచి బలమైన రాజు. దేవుడు నియమించాడని గుర్తించుకోకుండా, దేవుడే సర్వాధికారి అని అనుకోకుండా అతను గర్వించాడు. ఈ హోదా, ఈ ఐశ్వర్యము, ఈ రాజరికము అంతా కూడా నేనే కదా అని లోపల గర్వించాడు. పిల్లరా, గర్విస్తే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది. అట్లాగే ఎవరైనా సరే మనకు గొప్ప స్థితి ఇచ్చారనుకోండి, రాజరికమే కాదు, ఏ ఉద్యోగాలే కాదు, ఏ చదువులే కాదు, ఏ హోదాలే కాదు, ఏదో గొప్ప స్థితి మనకు దేవుడు ఇచ్చారనుకోండి, అప్పుడు మనం గర్వించితే జరిగేది నెబుకద్నెజరు జరిగిందే జరుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే గర్వించాడో మనుషులకు దూరంగా వెళ్ళిపోయాడు. పశువుల వలె గడ్డి మేశాడు. తల వెంట్రుకలు మంచుకు తడిసి పక్షిరాజు రెక్కల వలె అయిపోయింది వారి ఎంటికలు. మరి పిల్లారా, అట్లాగే శాపగ్రస్తుడు అయిపోయాడు. అట్లాగే అటువంటి శాపం రాకుండా ఉండాలి అంటే మనకి గర్వం అనేది తగ్గించుకోవాలి. దేన్ని చూసి గర్విస్తాం? మనం ఎంతటి వాళ్ళమైనా, ఎటువంటి వారిమైనా, ఎంత గొప్పవారిమైనా, ఎంత ధనం గల వాళ్ళమైనా, ఎంత పలుకుబడి కలవాళ్ళమైనా, గర్వం దేనికి? ఇవన్నీ వచ్చేది దేవుని వల్లే. మన సొంతగా తెచ్చుకోం. సొంతగా తెచ్చుకున్నా రావయి, అంతే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ విధమైన నెబుకద్నెజరుకి శాపం వచ్చిన తర్వాత దేవుడు చూస్తాడు, కృపామయుడు కదండి. ఇతని మనసులో ఏమన్నా మార్పు జరుగుద్దా అని, గర్వం ఏమైనా తగ్గించుకుంటాడా అని తగ్గించుకొని, నాకు అధికారం ఇచ్చింది, అంతా కూడా రాజరికంగా చేసింది, అంతా కూడా దేవుడే అని గుర్తిస్తాడా లేదా అని దేవుడు సమయం ఇస్తాడు. ఆయన శాపం రాగానే కూడా మనిషిని తుడిచిపెట్టాడు. తెలుసుకోవటానికి సమయం ఇస్తాడు. అప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత నెబుకద్నెజరు తెలుసుకున్నాడు, అదృష్టవంతుడు. అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుణ్ణి, శాపం అంతా కూడా పోయి ఇదివరకు ఉన్న అధికారం కంటే రెండంతల అధికారము దేవుడు నెబుకద్నెజరుకి ఇస్తాడు. పిల్లారా,